సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను ఈ వీడియో ఎస్పెషల్లీ వర్కింగ్ ప్రొఫెషనల్ కోసం చేస్తున్నాను. నేను కూడా వర్క్ చేస్తూనే ప్రిపేర్ అయ్యాను. సో నా స్ట్రాటజీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఐ హోప్ మై స్ట్రాటజీ విల్ షూర్లీ హెల్ప్ యూ. సో నేను ప్రిపరేషన్ అరౌండ్ మేలో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను డైలీ ఆల్మోస్ట్ 3 hours a day నేను కూర్చునేదాన్ని. అండ్ వీకెండ్స్లో మాత్రం 6 to 8 hours ఏ డే కూర్చునేదాన్ని. అండ్ ఎవ్రీ డే ఒక్క డే కూడా మిస్ అవ్వకుండా మినిమం 3 hours, వీక్ డేస్లో అయితే మినిమం 3 hours, వీకెండ్స్లో అయితే మినిమం 6 to 8 hours అనేది నేను కంటిన్యూస్గా ప్రిపేర్ అయ్యేదాన్ని. ఇనీషియల్ డేస్లో నేను సిలబస్ కవర్ చేయడానికి ఎక్కువ ఫోకస్ చేసేదాన్ని. ఎందుకంటే ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేస్తేనే మనకి మార్క్స్ స్టార్ట్ చేసే టైంకి స్కోర్ అనేది కొంచెం బాగా వస్తుంది. సో ఇనీషియల్ డేస్లో నేను ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. వన్స్ నా ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వడం అయిపోయిన వెంటనే నేను మార్క్స్ రాయడం అనేది స్ట్రైట్ అవే స్టార్ట్ చేశాను. అండ్ నాకు ఆ టాపిక్స్ కవర్ చేసుకోవడానికి నాకు ఆల్మోస్ట్ 1.5 months to 2 months పట్టిందండి. ఎవ్రీడే 3 hours, మినిమం 3 hours అనేది నేను క్లాసెస్ చూసేదాన్ని. వీక్ డేస్లో వీకెండ్స్లో అయితే నేను 6 to 8 days అనేది క్లాసెస్ అనేది చూసేదాన్ని కంటిన్యూస్గా. తర్వాత నాకు ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని సెక్షన్స్లో అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ అయిపోయాయి అనుకున్న వెంటనే నేను నా ఎగ్జామ్స్ మార్క్స్ రాయడం అనేది నేను స్టార్ట్ చేశాను. మార్క్స్ రాసినప్పుడు నాకు స్టార్టింగ్లో చాలా తక్కువ స్కోర్ వచ్చేది. సో గ్రాడ్యువల్గా నేను వాటిని అనలైజ్ చేసుకుంటూ ఏ టాపిక్స్లో వీక్గా ఉన్నాను అని రియలైజ్ అయ్యి వాటిని మళ్ళీ పదే ఎవ్రీడే నేను ప్రాక్టీస్ చేసేదాన్ని నాకున్న టైంలో. అండ్ వర్క్ చేసే టైంలో కూడా ఏదైనా షార్ట్ గ్యాప్స్ దొరికినప్పుడు ఆ గ్యాప్స్లో కూడా నేను సమ్స్ అనేవి సాల్వ్ చేస్తూ ఉండేదాన్ని, క్విజెస్ అటెంప్ట్ చేస్తూ ఉండేదాన్ని. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు టైం అనేది స్క్వీజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి వర్కింగ్ అవర్స్లో కూడా. సో నేను మోస్ట్లీ హైబ్రిడ్ మోడల్లో ఉండేదాన్ని, వర్క్ ఫ్రమ్ హోమ్లో హైబ్రిడ్ మోడల్లో చేసుకునేవాళ్ళం. సో ఇంట్లో ఉన్నప్పుడు నాకు చాలా ఎక్కువ టైం దొరికేది, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎక్కువ టైం దొరికేది కాదు. ఆ టైంలో నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్స్ మాత్రం చాలా సీరియస్గా చదివేదాన్ని. అండ్ వీకెండ్స్లో ఉన్నప్పుడు వీక్ డేస్లోనే నాకు హైబ్రిడ్ మోడల్ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నప్పుడు నాకు కొంచెం ఎక్కువ టైం దొరికేది. ఆ టైంలో నేను ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ అనేది చేసుకునేదాన్ని. అండ్ నా టార్గెట్ మొత్తం వీకెండ్స్లో పెట్టుకునేదాన్ని. ఏదైనా మేజర్గా సిలబస్ ఏదైనా పోర్షన్ కవర్ చేయాలి అనుకున్నప్పుడు నేను అవన్నీ కూడా వీకెండ్స్లోనే చేసేదాన్ని. సాటర్డే సండే వీకెండ్స్లో కూర్చొని నేను అవన్నీ కవర్ చేసుకునేదాన్ని. ఇంకో విషయానికి వచ్చేస్తే ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మీరు 100% సిలబస్ అనేది కవర్ చేయడానికి మీకు అంత టైం ఉండదు. సో మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ పక్కా రిపీటెడ్గా ఎగ్జామ్లో అడుగుతున్నారు అనే టాపిక్స్ అనేవి మీరు కవర్ చేసుకుంటే చాలు. ఆ టాపిక్స్ ఏంటి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో జస్ట్ ఈ వీడియోకి ముందే నేను ఆ వీడియో చేశాను. ఆ వీడియో మీరు వెళ్ళి చూడండి కావాలంటే. ఆ వీడియోలో నేను ఆ టాపిక్స్ అన్నీ మీకు లిస్ట్ అవుట్ చేసి ఇచ్చాను. ఆ టాపిక్స్ మీరు మేజర్గా ఫోకస్ చేయండి. ఆ టాపిక్స్లో మీరు యాక్యురేట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎవ్రీడే ఆ టాపిక్స్ అనేవి రెగ్యులర్గా ప్రిపేర్ అవుతూ ఉండండి. సో దట్ హెల్ప్స్ యూ అ లాట్ టు ఇంప్రూవ్ యువర్ స్కోర్. అండ్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ మార్క్స్ అయితే స్టార్ట్ చేయాలి. మార్క్స్ త్రూనే మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. అండ్ ఏదైనా సిలబస్ ఒకవేళ ఏదైనా టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వడం మిస్ అవుట్ అయినా కానీ మీరు మార్క్స్ త్రూ వాటిని కవర్ చేసుకోవచ్చు. అండ్ మీకు తెలుస్తుంది కదా ఈ క్వశ్చన్ కొత్తగా ఉంది అని, అప్పుడు వెళ్ళి మీరు ఆ టాపిక్ రిలేటెడ్ సబ్జెక్ట్ అనేది చూసుకోవడం, దాని గురించి ప్రిపేర్ అవ్వడం అనేది చేసుకోవచ్చు. అండ్ టిల్ లాస్ట్ డే ఆఫ్ మై ఎగ్జామ్ నేను మార్క్స్ అనేది కంటిన్యూస్గా రాస్తూ వచ్చాను. మై స్ట్రాటజీ వాజ్ వెరీ సింపుల్. ఐ యూస్ టు స్క్వీజ్ 3 hours a day వీక్ డేస్లో అయితే. వీకెండ్స్లో అయితే నేను 6 hours మినిమం కూర్చొని చదివేదాన్ని. అండ్ మార్క్స్ బాగా రాసేదాన్ని. ఎవ్రీ సింగిల్ డే, నో ఎక్స్క్యూజ్ అండి, ఎవ్రీ సింగిల్ డే మీరు మార్క్స్ అనేది రాయాలి. ఒకవేళ మీకు వాటిని అనలైజ్ చేయడానికి టైం వీక్ డేస్లో లేకపోతే వీకెండ్స్లో కూర్చొని వాటిని అనలైజ్ కంపల్సరీ చేయాలి. సో కొన్ని సాక్రిఫైసెస్ అయితే చేయాలి వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఎంజాయ్మెంట్ అంతా కొంచెం పక్కన పెట్టేసి మీరు ఈ 2 months కానీ సీరియస్గా ఓన్లీ ప్రిపరేషన్కి మాత్రమే డెడికేట్ చేస్తే మీరు డెఫినెట్గా ఎగ్జామ్ అనేది క్లియర్ చేయొచ్చు. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ టు యూ. అండ్ మార్క్స్ ఎలా అటెంప్ట్ చేయాలి, స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని మీద నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. థ్యాంక్ యూ.